చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పని ఇప్పటి వరకు ఒక తట్టెడు మట్టి తీయలేదు, 1 ఎకరం భూసేకరణ చేయలేదు, దానికి ఒక 100 రూపాయలు కేటాయించలేదు. అక్కడ ఈ రోజు వరకు నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పిన, ఈ రోజు వరకు దానికి ఎస్సీ కూడా లేడు. ఎస్సీ లేని ప్రాజెక్టుగా మొత్తం దానికి ఒక స్టాఫ్ లేని ప్రాజెక్టుగా అది ఇవాళ అక్కడ ఉన్నది. అదేని కూడా ఇప్పటి వరకు ఆయన దానికి ఏమాత్రం చెల్లించలేదు, దాన్ని పని స్టార్ట్ చేయలేదు. అంటే వారి కుటుంబానికి సంబంధించినటువంటి ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకురాలేదు. ఆయన ఇండస్ట్రీ మినిస్టర్గా అక్కడ సింగరేణి ఉన్నది, నీళ్లు ఉన్నాయి, భూమి ఉన్నది, అన్ని వనరులు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక ప్రాజెక్టుకు ప్రతిపాదన ఇప్పటి వరకు కూడా చేయలేదు, పూర్తిగా విఫలమైపోయిండు. అంతేకాకుండా మేము మంథని ఖమ్మంపల్లి తాడిచెర్ల వయా భూపాల్పల్లికి ఒక రోడ్డును ప్రతిపాదించినాం. పూర్తిగా కిషన్ రావుపల్లి వరకు కూడా ఆ రోడ్డును పూర్తి చేసినాం. ఖమ్మంపల్లి దగ్గర బ్రిడ్జిని కట్టించినాం. ఆ కిషన్ రావుపల్లి నుంచి తాడిచెర్ల వరకు ఒక 5 కిలోమీటర్ల ఫారెస్ట్ క్లియరెన్స్లు కూడా తీసుకొచ్చి పెట్టినాం. దానికి ఫారెస్ట్ క్లియరెన్స్లకు 4 కోట్ల రూపాయలు వెచ్చించాలి. ఓన్లీ ఫారెస్ట్ క్లియరెన్స్కు 4 కోట్ల రూపాయలు కేటాయించాలి. అంటే ఒక మంత్రిగా ముఖ్యమంత్రి ఏమో ఆయన ఏది చెప్తే అది చెప్తా అంటున్నాడు. నిన్న పెద్దపల్లిలో మీటింగ్లో కూడా చెప్పిండు, మీ ఎమ్మెల్యే మంత్రి ఎమ్మెల్యే ఆయన బయట ఒక రకంగా ఉంటాడు, లోపల ఒక రకంగా ఉంటాడు, తలుపులు ఎత్తే మమ్మల్ని ఇయ్యరమయ్య సంపుతాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అంటే మీరు ఇయ్యరమయ్య సంపుడు అయినా అవసరం లేదు, కానీ 4 కోట్ల రూపాయలుగా ఫారెస్ట్ క్లియరెన్స్లకు తెప్పేయడంలో విఫలమైండు మంత్రి ఎమ్మెల్యే అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను.